హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మన నూతన దేవాలయాన్ని ఆవిష్కరించి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మన బిషప్ తండ్రి గారికి మనమందరం ఒకసారి చప్పట్లు కొట్టి మన మధ్యకి ఆహ్వానించుకుందాం. ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. చెప్పండి పునీతుల ప్రార్థన, సకల పునీతుల ప్రార్థన. ఓ దైవ పునీతులారా, మీకు భగవంతుని పవిత్ర పీఠంలో సముచిత స్థానాన్ని ఏర్పరిచి ఉన్నారు. కావున మా కొరకు, మా ప్రాంత ప్రజలందరి కొరకు తండ్రి దేవుని ఎదుట మనవి చేయండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి, సర్వేశ్వరుని మాత మా కొరకు వేడుకొనండి, పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి, పునీత పేతురు పౌలులారా మా కొరకు వేడుకొనండి, పునీత తోమాసు గారా మా కొరకు వేడుకొనండి, పునీత మరియా మగ్దలేనమ్మ మా కొరకు వేడుకొనండి, పునీత లారెన్సు వారా మా కొరకు వేడుకొనండి, పునీత ఆగ్నేసమ్మ మా కొరకు వేడుకొనండి, పునీత అగస్తిను వారా మా కొరకు వేడుకొనండి, పునీత మార్తిను వారా మా కొరకు వేడుకొనండి, పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి, పునీత బెర్నాడు వారా మా కొరకు వేడుకొనండి, పునీత ఫ్రాన్సిసు వారా మా కొరకు వేడుకొనండి, సకల పునీత స్త్రీ పురుషులారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. దయామయులకు ఓ సర్వేశ్వర, నీ సహకారంతో ఈ ఆలయము నిర్మించుకున్న భాగ్యము మాకు లభించినది. పరిశుద్ధ లూర్దు మాత పేరిట నిర్మింపబడిన ఈ ఆలయమును పవిత్రపరచి నీ పుత్ర పవిత్రాత్మలతో సహా మా ఆలయమందు నిత్యము వసింపుడు. నీ వాక్యమును ఆలకించుటకు, నీ దివ్య సంస్కారములు నెరవేర్చుటకు నీ వరములను దయచేయుడు. విశ్వాసముతో ఈ దేవాలయమున ప్రార్థించు వారందరూ నీ దివ్య సాన్నిధ్యమును అనుభవించి మీరొసగే శాంతి సమాధానములు నిత్యము సమృద్ధిగా అనుభవింతురుగాక. ఓ దేవా, పవిత్రాలయము ద్వారమును ఆశీర్వదించి పవిత్రపరచండి. ఈ పవిత్రాలయ ద్వారము మా జీవితములోనికి దేవుని ఆత్మ ప్రవాహాన్ని మా మీద ప్రసరింపజేసే ద్వారము అగునుగాక. అయోగ్యులైన మమ్ము పరిశుద్ధులైన యేసు సన్నిధికి చేర్చే ద్వారమిది. దీని ముందు నిలబడి ఉన్న మేము నీ మహాదర్శన భాగ్యమునుంది నీ పరలోక మహాభాగ్యమును కొనులారాగాంచి ఆనందింప అనుగ్రహించండి. ఈ మనవిని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఇప్పుడు బిషప్ తండ్రి గారు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. దయచేసి మనమందరం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఇప్పుడు రెండో పలకను ఆవిష్కరిస్తూ ఉన్నాం. దయచేసి చప్పట్లు కొడదాం. ఇప్పుడు బిషప్ తండ్రి గారు రిబ్బన్ కటింగ్ చేసి నూతన దేవాలయాన్ని ఇప్పుడు ఆశీర్వదిస్తారు. చప్పట్లు కొడదాం. ఆశీర్వదిస్తున్నారు. చప్పట్లు కొడదాం. ద్వారా సుప్రభాత వేళలో కోకిలల స్వరములతో సుస్వరాల సరిగమలే స్వరాగాల సంగమమై పలికిన నీ శుభ స్వాగతం. పూజకు వేలాయనే వరపడి రారంభని పూజకు సుప్రభాత వేళలో కోకిలల స్వరములతో సుస్వరాల సరిగమలే సరగాల సంగమమై పలికిన నీ శుభ స్వాగతం. ఇప్పుడు స్నేహ స్వరూపాన్ని ఇతర స్వరూపాలను ఆశీర్వదించుదాం. మా పరమ తండ్రి యగు దేవా, నీవు మమ్ము ప్రేమించుచున్నందున మమ్ము రక్షింపవలన ఆశయముతోనూ నీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాపబంధము నుండి విముక్తులను చేసి అనుదినము మేము చిత్తానుసారముగా జీవించున్నట్లు దయచేయుడు. ఈ మహిమాయుత చిహ్నమును ఆశీర్వదించండి. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానుడయ్యానని ఇది మాకు నిత్యము తెలియజేయునుగాక. అనుదినము మేము మా సిలువను మోసికొనుచు మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఓ ప్రభువా, ఈ ఆలయమున ఉన్న పునీత యోసేపు లూర్దు మాత స్వరూపములను దయతో ఆశీర్వదించండి. వీరి స్మరణ మాకు ఆదర్శముగాను మా ఆత్మీయ జీవితాలకు స్ఫూర్తిని చైతన్యమును వసుగునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఈ దేవాలయముపై నీ వరప్రసాదమును కుమ్మరించండి. నీ దరి చేరిన వారందరికీ నీ సహాయమును దయచేయండి. ఈ ఆలయములో సమావేశమగు విశ్వాసులందరి హృదయములను నీ దివ్య వాక్కు శక్తితోనూ దేవద్రవ్యానమానముల వరములతోనూ బలపరచండి. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యాజకులు దేవాలయము నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయమును క్రమ్ముకొనెను.
పరిశుద్ధ లూర్దుమాత దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవము మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము మొదటి వాక్యము నుండి 11వ వాక్యము వరకు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము మొదటి వాక్యము నుండి 11వ వాక్యము వరకు. సొలొమోను యెరూషలేము నుండి ఇశ్రాయేలు తెగల పెద్దలందరినీ తన చెంతకు పిలిపించెను. దావీదు నగరమైన సియోను నుండి ప్రభు మందసమును తెప్పింపవలెనని వారితో చెప్పెను. ఏతానీము అనబడు 7వ నెలలో గుడారముల పండుగ జరిగినప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ సొలొమోను చెంతకు వచ్చిరి. అప్పుడు యాజకులు ప్రభు మందసమును ఎత్తి దేవాలయమునకు కొనివచ్చిరి. వారితో పాటు లేవీయులు గుడారములను దాని పరికరములను కూడా కొనివచ్చిరి. సొలొమోను రాజు ఇశ్రాయేలు ప్రజలు యావే మందసము ఎదుట ప్రోగై లెక్కలేనన్ని పొట్టేళ్లను ఎడ్లను బలిగా సమర్పించిరి. అంతట యాజకులు నిబంధన మందసమును ఎత్తి దేవాలయమునందలి మహాపవిత్రమైన గర్భగృహమును కెరూబు దూతల ప్రతిమల రెక్కల క్రింద ఉంచిరి. ఆ కెరూబు దూతల రెక్కలు నిబంధన మందసమును దానిని మోయు గడపలను కూడా కప్పియుండెను. ఆ గడలు చాలా పొడవుగా ఉన్నందున గర్భగృహమునకు ఎదురుగా దేవాలయములోని పవిత్ర స్థలమునందు నిలబడి చూచువారికి కూడా కనిపించున్నంత నిడివి గలవై ఉండెను. కానీ బయట నిలబడి చూచువారికి మాత్రము కనిపింపవయ్యను. నేటికి అవి అక్కడనే ఉన్నవి. హోరేబు కొండ వద్ద మోషే ఉంచిన 2 రాతి పలకలు తప్ప మందసమున మరి ఏమీ లేవు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆ కొండ చెంతనే వారితో నిబంధనము చేసుకొనెను. యాజకులు దేవాలయం నుండి వెలుపలకు రాగానే మేఘము ఆ దేవాలయమును క్రమ్ముకొనెను. ప్రభు తేజస్సు నిండుకొని ఉండుటచే వారు మరలా దేవాలయంలో ప్రవేశించి అర్చన చేయలేకపోయిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మిత్రుల ప్రేమ కన్న మధురమైన వాక్యం ప్రేమమయుడగు క్రీస్తునది కమ్మడైన వాక్యం. నా మార్గమై ఈ వేదమే నా జీవమై, ఈ వాక్యమే నా మార్గమై, ఈ వేదమే నా జీవమై. హృది పొంగి స్తుతించి పొగడి పాడినట్టి వాక్యం, మహిమ వాక్యం, ఈ వేదం ముక్తి మార్గం. ఈ వాక్యం ప్రేమ వాక్యం, ఈ వేదం ముక్తి మార్గం. తేనెల ధార కన్నా మామిడి పండు కన్నా మిత్రుల ప్రేమ కన్నా మధురమైన వాక్యం. పాలు పెరుగు వెన్న కన్నా పైసంబు విందు కన్నా ప్రేమమయుడగు క్రీస్తునది కమ్మడైన వాక్యం. 2వ పట్టణము పునీత చిన్నప్ప మొదటి కొరింథీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనా నేను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు
వానిని ధ్వంసము చేసెను. ఏలయనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఎవడును తనను తాను మోసగించుకొనరాదు. మీలో ఎవడైనను లౌకికమైన విలువలను బట్టి తనను వివేకిగా ఎంచుకొననని నిజముగా వివేకవంతుడగుటకు గాను అతడు అవివేకి కావలెను. ఏలయనా ఈ లోకముచే వివేకముగా పరిగణింపబడినది దేవుని దృష్టిలో అవివేకము. లేఖనములో వ్రాయబడినట్లుగా వివేకవంతులను వారి తెలివితేటలలోనే దేవుడు బంధించును. వివేకవంతుల ఆలోచనలు శూన్యమని ప్రభువునకు తెలియును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కృపలో జీవించుగా, నీ ప్రేమతో సవరించుగా, నీ కృపలో జీవించుగా, నీ ప్రేమతో సవరించుగా, నీ వాక్యంలో ఎదిగెదను, నీ పాట పాడి స్తుతించుగా, నీ వాక్యంలో ఎదిగెదను, నీ పాట పాడి స్తుతించుగా. ప్రభు మీతో ఉండురుగాక. మీ ఆత్మతో నుండురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనం వరకు. అంతటా వారు యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట క్రయ విక్రయములు చేయు వారందరినీ వెడలగొట్టెను. రోకలు మార్చి వారి పల్లలను, పావురములు అమ్మవారి పీటలను పడద్రోసెను. దేవాలయపు ఆవరణము నుండి ఎవ్వరిని దేనిని తీసుకొని పోనీయలేదు. నా ఆలయము అన్ని జాతులకు ఆలయము అనబడును అని రాయబడి ఉండలేదా? మీరు అట్టి దానిని దొంగల గుహగా మార్చితిరి అని యేసు వారిని మందరించెను. ఈ మాటలు వినిన ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయనను ఎట్లైనను చంపవలెనను ఆలోచనతో వేచియుండిరి. కాని జనులందరూ ఆయన బోధలకు ఆశ్చర్యకితులగుటచే ఆయనకు భయపడిరి. సాయం సమయమున ఆయన శిష్యులతో కూడా ఆ పట్టణమును వీడిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, ఈ ఉదయం సిలువగిరి విచారణ రామిరెడ్డిపల్లి కథోలిక సంఘానికి ఒక శుభదినం. ఎన్నో సంవత్సరాల నుండి ఒక నూతన ఆలయాన్ని నిర్మించుకోవాలన్న వారి ఆశ ఈరోజు నెరవేరింది. కాబట్టి అందరికీ చప్పట్లు కొడదాం ఒకసారి. ఈ చప్పట్లన్నీ మీకే.
ఎందుకంటే మీరే కట్టుకున్నారు, బాగా కట్టుకున్నారు. కాబట్టి ఎంత గట్టిగా కొడితే అంత మంచిది మీకు. కాబట్టి వారి ఆశ ఈరోజు నెరవేరింది. దేవుని ప్రణాళిక ఫలప్రదమైంది. దీనికి సహకారం అందించిన దాతలను, మిమ్మల్ని అందరినీ, విశ్వాస బృందాన్ని నేను మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. మరీ ముఖ్యంగా మీ విచారణ గురువులైన ఫిలోమిన్ రాజ్ ఫాదర్ గారిని మనఃపూర్వకంగా ఆయనకు వందనాలు సమర్పిస్తున్నాను. ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు. అలాగే ఇంజనీర్ గారిని, మేస్త్రీలందరినీ, సాంకేతిక బృందాన్ని, అదేవిధంగా ఎవరైతే చిన్ని సహాయం చేసినా సరే వారందరినీ నేను మనపూర్వకంగా అభినందిస్తూ వాళ్లకు మంగళాశీస్సులు అందిస్తున్నాను. ఈనాటి వేడుక సందర్భంలో మనం 127వ కీర్తనను మననం చేసుకోవాలి. 127వ కీర్తన 1వ వచనం, ప్రభువు ఇంటిని కట్టించకపోతే కట్టువారి కృషి అంతా వృధా. ప్రభువు మన పట్టణాన్ని కాపాడకపోతే కావలి వారు మేలుకొని ఉండడం వృధా అని మనం చదువుతున్నాం. కాబట్టి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నది మనమే అయినా మన వెనకాల ఇంకొకడున్నాడు, ఆయనే క్రీస్తు భగవానుడు. ఆ ప్రభుని స్పందన లేకపోతే మనం చేసేవాళ్ళం కాదు. అందుకనే మనం ప్రభువునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. తరువాత ఇక దేవునితో పని లేకుండా మనుషులు పడే పాట్లు ఎంత నిరుపయోగమో, ఎంత వ్యర్థమో కూడా ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. మనందరం ఒళ్ళు వంచి పని చేయాల్సిందే, కానీ దానికి కారకుడు ప్రభువు. కాబట్టి ఈరోజు మనము దేవునికి వందనాలు సమర్పించాలి. సమర్పించుదామా? అందరం చెబుదామా హల్లెలూయా అని? గుడ్. అయితే మనం పని చేసినా సరే ఆ పనిని ఫలభరితం చేసేది దేవుడు మాత్రమే. కాబట్టి మనందరం ఈ విషయాన్ని నమ్మాలి, నమ్మి వ్యవహరించాలి. అదేవిధంగా సహోదరి సహోదరులారా, ఆలయం అంటే ఏమిటి? దేవుని సన్నిధి. ఆలయం అంటే దేవుని సన్నిధి. ఇది పరమ పవిత్రమైన స్థలం. ఈ స్థలికి రావటానికి నీతిమంతులకు కూడా మామూలుగా ధైర్యం చాలదు. ఇశ్రాయేలీ ప్రజలకు మొదట దేవాలయాలు ఉండేవి కావు. కొన్ని పవిత్ర స్థలాలలోనే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. బెతేలు, షెకెము, బార్షెబా మొదలైన ప్రాంతాలు ఈ పవిత్ర స్థలాలు. అటు పిమ్మట సీనాయి కొండ దగ్గర వారికి దైవ సాక్షాత్కారం లభించింది. అది కూడా పవిత్ర స్థలంగా మారిపోయింది. ఆ కాలం నుంచే దైవ నివాసాలైన గుడారం, మందసం ఇంకా ఇతరమైన పరికరాలు కూడా వాడుకలోనికి వచ్చాయి. ఆ తరువాత సొలొమోను రాతి గుడిని కట్టించాడు. ఆయన 7 సంవత్సరాలు కష్టపడి రాతి గుడిని కట్టించాడు. తరువాత బాబిలోనియన్లు వచ్చారు, దాన్ని ధ్వంసం చేశారు. 2వ గుడి కట్టబడింది. దాని తర్వాత పర్షియా దేశం నుంచి వచ్చారు కొందరు, వాళ్ళు కూడా మరొకసారి మళ్ళా మన యెరూషలేము దేవాలయాన్ని సర్వనాశనం చేశారు. 3వసారి కట్టారు. ఆ 3వసారి కట్టిన దేవాలయంలోనే క్రీస్తు ప్రభు అనేక మార్లు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. కాబట్టి అక్కడ ఏముంటుంది? దేవాలయంలో ఉండేది దేవుని సన్నిధి. ఏముంటుంది? మరి దేవుడికి ఒక దేవాలయం కావాలా? దేవాలయం లేకపోతే ఆయన ఎక్కడ ఉండలేడా? చెప్పండి మీరే. దేవాలయం కావాలా? సర్వంతర్యామి ఆయన ఎక్కడన్నా ఉండొచ్చు, మన దగ్గర ఉండొచ్చు, లేకుంటే ఇంకో ఊరు వెళ్ళిపోవచ్చు, ఆకాశంలో ఉండొచ్చు. మరి ఎందుకు కడుతున్నాం ఇక్కడ? కాబట్టి మన ఆలయంలో ఎవరుంటున్నారు? దేవుడు ఉంటున్నారు. దేవుని నామం ఉంటుంది. ఏముంటుంది? దేవుని నామం. ఆయన నామంలో మనం ఏది అడిగినా సరే అది మనకు లభిస్తుంది. అందుకని మన ఆలయంలో ఇక్కడ దేవుని నామం ఉంటుంది. పెద్ద ఆలయంకి వెళ్ళినప్పుడు ఒక సప్రసాద మందసం ఉంటుంది కదా, అక్కడ దేవుని
దేవుడు సాక్షాత్తు ఆయన అక్కడే ఉంటున్నాడు. కాబట్టి ఎక్కడైతే ఈ మందసం లేదో దేవుని నామం ఇక్కడ ఉంటుంది. సరే, ఇంకొక విషయం, ఈ ఆలయం దేవుని సన్నిధి కాబట్టి ఇది పరమ పవిత్రమైన స్థలం. ఈ స్థలికి రావడానికి నీతిమంతులకు కూడా ధైర్యం చాలదు. మనం 24వ కీర్తనను చదివితే ఇజ్రాయేలీ ప్రజలు దేవుని ఆలయానికి రావడానికి తాము ఏ రీతిగా యోగ్యులను చేసుకున్నారో, దేవుని ఆలయానికి వెళ్ళగలవాడెవడు? 24వ కీర్తన 3వ వచనం, ప్రభు నీ పర్వతమును ఎక్కుటకు అర్హుడెవడు? అతని పవిత్ర మందిరమున అడుగిడుటకు యోగ్యుడెవడు? ఎవరు రాగలరు ఈ గుడిలోనికి, ఈ ఆలయంలోనికి? అప్పుడు వెంటనే సమాధానం చెబుతాడు, దుష్క్రియలు చేయనివాడు, దురాలోచనలు చేయనివాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, అబద్ధ ప్రమాణములను చేయనివాడు ఎవడో అతడే ఈ ఆలయంలోనికి రాగలడు. ఎందుకంటే అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును. అతను రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా పరిగణించును అన్నాడు. కాబట్టి చూడండి, మనం ఆలయం ఉంది, ఆలయంలో దేవుని సన్నిధి ఉంది, దేవుని నామం ఉంది. ఆయన మన ప్రార్థనలను వింటున్నాడు, ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అయినా సరే వచ్చే ముందు మనల్ని మనం కొంచెం పరిశీలించుకోవాలి. దుష్క్రియలు చేశానా? దురాగతాలు చేశానా? దురాలోచనలు చేశానా? నేను విగ్రహాల్ని ఆరాధించానా? ఇవి విగ్రహాలు కాదు, చిన్న చిన్న స్వరూపాలు. ఈ రోజుల్లో చాలామంది విగ్రహాలు చేసుకుంటున్నారు. కొందరికి డబ్బుల విగ్రహం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు డబ్బులు, అది వాళ్ళ దేవుడైపోయారు. డబ్బులు పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. కొందరికి పదవులు, ఎక్కడికి వెళ్ళినా సరే నేనే రాజును, ఎవడు రాకంటే ఎవడు పోటీకి రాకూడదు, నేనే గెలవాలి, నేనే అందకంటే ముఖ్యండి, ఇతరుల అవసరం నాకు లేదు అన్నట్టు దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు కొందరు. అది వాళ్ళ విగ్రహం. ఇంకొకరికి ఏదో విగ్రహం ఉంటుంది. ప్రతి వాడు తనకు విగ్రహాన్ని తీసుకుని ఆ విగ్రహాన్ని పూజించుకుంటూ ఉంటాడు. అదేవిధంగా అబద్ధ ప్రమాణములను చేయని వాడు, అబద్ధ ప్రమాణాలు చేయటం, కోర్టులోకే సాక్ష్యం ఇవ్వటం, అబద్ధ సాక్ష్యం, తప్పు చేశాడు వాడు. అయినా సరే అందరి ముందుకెళ్ళి ఆ తప్పునే సరిదిద్దుకోకుండా ఆ తప్పునే మళ్ళీ చెబుతూ ఉన్నాడు. అబద్ధ సాక్ష్యాలు పలికేవాళ్ళు ఎంత ఘోరం. కాబట్టి ఏమంటున్నారంటే, దుష్క్రియలు చేయనివాడు, దురాలోచనలు లేనివాడు, అబద్ధ ప్రమాణములను చేయనివాడు, విగ్రహం ఆరాధింపనివాడు ఎవడో వాడే ప్రభు ఆలయంలోనికి రాగలడు. ఎందుకంటే అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును. అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును. నువ్వు బయట నడుస్తున్నావంటే నిన్ను చూచి 10 మంది లేవాలి. ఎందుకంటే నీవు నీతిమంతుడవు. నీకు డబ్బులు లేవు, భూమి లేదు, కానీ మంచి వ్యక్తివి నీవు. నీతిమంతుడండి, ఆయన్ని పిలవండి అని అనేలా మనం ప్రవర్తిస్తూ ఉండాలి. నీతిమంతుడిగా ఉండటానికి మనం ప్రయత్నాలు చేయాలి. సహోదరి సహోదరులారా, ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు. ఇది దేవుని సన్నిధి, దేవుని నివాసం, దైవ నిలయం. కాబట్టి ఈ ఆలయంలోనికి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నట్లు మనం భావించాలి. దైవ సన్నిధి మనకేమిస్తుంది? అభయం ఇస్తుంది. అభయం అంటే భయాలు లేవు, అభయం ఇస్తుంది, మన భయాల్ని తీసివేస్తుంది. పాత నిబంధన గ్రంథంలో మోషే నిబంధన మందసాన్ని ఒక గుడారంలో ప్రతిష్ఠించినప్పుడు అప్పుడు దేవుడు తన ప్రజల మధ్య నివసించడం ఆరంభించాడని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయంలో సొలొమోను మహారాజు నూతనంగా నిర్మించిన యెరూషలేము మహాదేవాలయంలో పవిత్ర నిబంధన మందసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించిన ఘట్టాన్ని కూడా మనం చదివాం. అది యావే దేవుని మందిరంగా అక్కడ పేరుగాంచింది. ఇశ్రాయేలీ ప్రజలలో ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒకసారి కాదు, తమ
ప్రతి సంవత్సరం 3 సార్లు వెళ్ళవలసింది ఉంది అందరూ. ఎందుకంటే అది దేవుని సన్నిధి కాబట్టి వాళ్ళందరూ యెరూషలేము దేవాలయం వెళ్ళి 3 సార్లు దర్శించుకోవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు నమ్మారు, దృఢంగా నమ్మారు వాళ్ళ దేవుడు అక్కడ ఉన్నాడని, ఆయన సాన్నిధ్యం అని. ఆ కారణం చేతనే యేసు ప్రభువు తన 12 ఏళ్ల ప్రాయంలో తన తల్లిదండ్రులతో యెరూషలేము దేవాలయంకి వెళ్ళి అక్కడ ఉన్నాడని, ఉండిపోయాడని 3 రోజులు మనం చదువుకుంటున్నాం. మళ్ళీ క్రీస్తు ప్రభు తాను బోధ చేసే కాలంలో అనేక మార్లు యెరూషలేము వెళ్ళాడు. ఆ దేవాలయం అంటే ఆయనకి చాలా చాలా ప్రీతి. అందుకని ఆ దేవాలయానికి పదే వెళ్ళాడు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అలా వెళ్తూ ఒకసారి ఏమన్నాడు, మనం చదివినట్లు ఈరోజు మార్కు గారి సువార్త 11వ అధ్యాయం 17వ వచనంలో, నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును. ఏమన్నాడు? నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయం అనబడును. కాబట్టి ఈ ఆలయం ప్రార్థనాలయం అనాలి, ఈ ఆలయం ప్రార్థనాలయంగా మారాలి. మరి మార్చుకుందామా వద్దా? మార్చుకుందామా వద్దా? మార్చుకోవాలంటే మరి ప్రార్థన చేయాలి ఇక్కడ. అది అప్పుడు అందుకని ఆయన ఏమన్నాడు, ప్రార్థన చేసే ఆలయం కాబట్టి ఇక్కడ ప్రార్థన పూర్వకంగా అందరూ ఉండాలని ఏం చేశాడు, అక్కడ పెద్ద ఆలయం కాబట్టి అక్కడ చాలామంది వ్యాపారం చేస్తున్నారు. జంతువులను అమ్మేవాళ్ళు బలి వస్తువులుగా, అలాగే డబ్బులు మార్చేవాళ్ళు, ఇంకా వివిధ సామాన్లు అమ్మేవాళ్ళు, వాళ్ళందరూ అక్కడ ఉంటే వాళ్ళందరిని అక్కడికి బయటకు పరద్రోలి వాళ్ళందరూ బయటికి వెళ్ళగొట్టాడు క్రీస్తు వెళ్ళగొట్టి ఒక మాట అన్నాడు, నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయంగా ఉండాలి, కానీ ఇది మీరు మార్కెట్గా మార్చివేశారు, బయటికి వెళ్ళండి వాళ్ళందరినీ తరిమి వేశాడు క్రీస్తు ప్రభు. కాబట్టి ప్రతి ఆలయము దేవుని ఆలయము ప్రార్థనాలయము. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఆదికాండంలో మనం 28వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు కలగన్నట్లు చదువుతున్నాం. 28వ అధ్యాయం 12వ వచనం, ఆ కలలో యాకోబు ఒక నిచ్చెనను చూశాడు. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుతూ ఉంది, దాని చివర ఆకాశాన్ని అంటుతూ ఉంది. దేవదూతలు ఆ నిచ్చెన మీద దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. అలాగే ప్రతి దేవాలయం, మన దేవాలయం కూడా యాకోబునకు కలలో కనిపించిన నిచ్చెన వంటిదని మనం తెలుసుకోవాలి. అది మనల్ని దేవుని సన్నిధికి చేరుస్తుంది. దేవుని కృపావరాల్ని మన మీద వర్షింపజేస్తుంది. ముఖ్యంగా ఇంకొక విషయం, మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు మనకొక మాట చెప్పారు. ఏమన్నారంటే, ఎక్కడ 2-3 నా పేరిట సమావేశమవుతారో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను అని ప్రభు మనకు వాగ్దానం చేశాడు. ఎవరైనా సరే 2-3 నా పేరు మీద సమావేశమై ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్య నేను ఉన్నానని సాక్షాత్కరిస్తానని మనకి ఆయన వాగ్దానం చేశారు. చూడండి, కేవలం ఇక్కడ గంట కొట్టి ఫాదర్ గారు వచ్చి లేకుంటే ఉపదేశ మాస్టర్ వచ్చి తలుపు తీస్తేనే మీరు గుళ్ళోకి రావాలని లేదు, ఆ రూల్ లేదు. ఇంట్లో ఏదో కష్టాలు వస్తాయి, 2-3 అమ్మలక్కలు వెళ్ళి ప్రార్థన చేసుకుందాం రండి అని వచ్చి 2-3 ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. అదే మన గ్రామంలో ఏదో కష్టం వస్తుంది, మగవాళ్ళు ఉన్నారు, వెళ్దాం రండి ప్రార్థన చేసుకుందాం, 2-3 సమావేశమై మీ కష్టాలు చెప్పండి, ప్రభువుకి తిన్నగా చెప్పండి, అందరూ కలిసి ప్రార్థన చేయండి, మీ మధ్య దేవుడు సాక్షాత్కరిస్తాడు. అటువంటి నమ్మకం మనందరికి కావాలి. ఎక్కడ 2-3 నా పేరిట సమావేశం అవుతారో, ఎటువంటి కష్టాలు వచ్చినా సరే, ఒకవేళ సంతోషకరమైన విషయమైనా సరే, ఇంట్లో బాబు పుట్టాడు, అందరూ సంతోషంగా ఉన్నారు, కుటుంబం అంతా వచ్చి ప్రార్థన చేయాలి. క్రీస్తు తాను చనిపోయే ముందు రాత్రి తన శిష్యులందరినీ పిలిచి వాళ్ళతో భోజనం చేస్తూ వారి కోసం ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేనికో తెలుసా? వాళ్ళందరూ ఐక్యంగా ఉండాలని ప్రార్థించాడు. అప్పుడే 2000 సంవత్సరాల క్రితం తాను చనిపోయే ముందు క్రీస్తు ప్రభువు ఈ వచ్చే అపాయాన్ని గమనించి అందరూ ఐక్యమై ఉండాలని వారు ఐక్యత కొరకు ప్రార్థించాడు. వారందరూ ఒకరిగా ఐక్యమై ఉన్నట్లు ప్రార్థించుతున్నాను,
నేను నీ యందు నీవు నా యందు ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము అని ఆ రోజు క్రీస్తు ప్రభు తన శిష్యుల కోసం ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఈరోజు నేను మీకోసం కూడా ప్రార్థిస్తున్నాను. మీరందరూ ఐక్యంగా ఉండి ఒకరినొకరు గౌరవించుకుంటూ సంతోషంగా ఉంటూ దేవునికి సాక్షులుగా ఉండాలి. క్రీస్తు ప్రభుని ప్రేమకు సాక్షులుగా ఉండమని మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను, దీవిస్తున్నాను. అందరూ ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్యు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, లూర్దుమాత దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవమును కొనియాడ సమావేశమైతిమి. ఆ తల్లి విడుదల ద్వారా పరలోక తండ్రిని మనకు అవసరమైన ఆధ్యాత్మిక వరముల కోసం మన విన్నపములను సమర్పించుదాము. విశ్వశ్రీ సభను పరిపాలించుచున్న మన జగద్గురువు కొరకు, మన మేత్రాశ్రమును పరిపాలిస్తూ ఉన్నటువంటి మన పీఠాధిపతుల కొరకు, మన గురువులు కన్యాశ్రీల ఉపాధ్యాయ ఉపదేశాల కొరకు ప్రార్థించుదాము. మంచి కాపరి అయిన క్రీస్తువు వారికి అప్పగించిన మందను వారు వివేకముతో కాపాడుటకు కావలసిన ఆత్మశక్తిని వసకమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నూతన ప్రతిష్ఠ మహోత్సవమును జరుపుకుంటూ ఉన్న మన రామిరెడ్డిపల్లి సంఘము కోసము ప్రార్థించుదాము. ఈ నూతన ఆలయము మన సంఘం యొక్క విశ్వాసమును పవిత్రతను పెంపొందించి క్రీస్తు కృపా సహాయమున మన మధ్య ప్రభువుని శాంతి నెలకొని సంఘములో సోదర ప్రేమ, ఐక్యత, మంచితనము వర్ధిల్లాలి అని అనుగ్రహమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవము నిమిత్తము ఎంతగానో శ్రమించి సహకరించిన మన సంఘ పెద్దల కొరకు, సంఘ సభ్యులందరి కొరకు, ఆర్థికముగా సహాయపడిన దాతల కోసం మరియు శ్రామికుల కోసము ప్రార్థింతుము. అందరికీ ప్రభుని విశేష ఆశీర్వాదాలు లభించాలి అని, వారి కుటుంబములో ప్రభుని ప్రేమ, శాంతి, కృపా అనుగ్రహాలు నింపబడాలి అని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. మన విచారణలో ప్రతి కథోలిక కుటుంబము కోసము ప్రార్థింతుము. క్రైస్తవ విశ్వాసమునకు తగు విలువలతో ప్రతి ఒక్కరూ జీవిస్తూ ఆధ్యాత్మికముగా, ఆర్థికముగా, ఆత్మీయముగా దినదినాభివృద్ధి చెందాలి అని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. ఓ ప్రభువా నీకు మొరపెట్టుకొను నీ ప్రజలపై దయచూపుము. ఈ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవమును కొనియాడు నీ బిడ్డలు మీ కుమారుని పునరుత్థాన మహిమలో పాలు పంచుకుని వరమును దయచేయుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కానుకలు ఇప్పుడే పట్టకండి, ఇప్పుడే పట్టండి. సరిపోయింది. ప్రభువా
అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. ధనధాన్యములు ఫలపుష్పములు సిరి సంపదలు నైవేద్యములు. ధనధాన్యములు ఫలపుష్పములు సిరి సంపదలు నైవేద్యములు. శ్రేష్టమైన కానుకగా అర్పించుచున్నాను దేవా, శ్రేష్టమైన కానుకగా అర్పించుచున్నాను దేవా. అంగీకరించుమా, ఆశీర్వదించుమా, అంగీకరించుమా, ఆశీర్వదించుమా. నా సర్వం సకలము నీవెగా, నా జీవం ప్రాణము నీవెగా. నా సర్వం సకలము నీవెగా, నా జీవం ప్రాణము నీవెగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభానందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరం పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. పరమ పవిత్రుడైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ దివ్యనామము ఎల్లెడలా సన్నుతింపబడినట్లు లోకమంతటినీ నీ మహిమాలయముగా ఏర్పరచుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలమును నీకు ప్రతిష్ఠించుకున్న అవకాశమును మాకు కల్పించుతున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమనర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమరహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిరచిహ్నముగా వెలయుచున్నది. ఏలయన కన్యమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీకు ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా ఉండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతలు పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా,
పవిత్రుడు 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 బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా 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 ప్రభువు నామమున వేచేయువాడు ధన్యుడు ధన్యుడు ప్రభువు నామమున వేచేయువాడు ధన్యుడు ధన్యుడు మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా 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 పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొరుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వరా నీకే ఆరాధన నీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. అప్పమును ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము అప్పమును భుజించునప్పుడెల్లా, ప్రభువా మేము అప్పమును భుజించునప్పుడెల్లా, పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా, పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా, నీ మరణమును ప్రకటించెదం, ఉత్థానమును చాటెదం. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుతూ అతడు మరల వేయించేయుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ములను నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ, పునీత జోజెఫ్ గారితోనూ, ధన్యులైన నీ అపోస్తలతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మల్ని కూడా మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయండి. ఎందుకనగా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరుచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడకు 14వ లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. ఈ ఆలయమును మీకు అంకితమనర్చుచు ఈ కుటుంబము చేయు మనవులను దయతో ఆలకింపుము. ఇది నీ కుటుంబమునకు రక్షణదాయక స్థలముగాను, నీ పరమ దివ్య సంస్కారములు నిర్వహించు పవిత్రమైన తావుగాను ఉండునుగాక. ఇచ్చట శాంతి సందేశము ప్రకటించబడునుగాక, పరమ రహస్యములు సమర్పించబడునుగాక. తత్ఫలితముగా నీ విశ్వాసులు జీవవాక్కు ద్వారాను దైవానుగ్రహము ద్వారాను రూపొంది ఈ ఐహిక నగరము గుండా జీవిత యాత్రను కొనసాగించి తుదకు శాశ్వత నగరమైన యెరూషలేమును చేరుకొందురుగాక. దయగల తండ్రి, నలుదెసలు చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. హారతి 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 తండ్రి దేవునికి దీపముతో హారతి, తండ్రి దేవునికి దీపముతో హారతి, యేసు దేవునికి ధూపముతో హారతి, యేసు దేవునికి ధూపముతో హారతి, ఆత్మదేవునికి పుష్పముతో హారతి, ఆత్మదేవునికి పుష్పముతో హారతి, హారతి 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 మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతం. అందరం కలిసి పరలోక జపం చెబుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరును, భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా మాకు నేర్పడి, మా యొక్క అప్పుడున్న వారిని మన్నించినట్లు మీరు మన్నించి, మమ్మల్ని శోధనయంలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. వినండి, క్రీస్తు ప్రభు ఉత్థానుడైన తర్వాత వచ్చి తన శిష్యులకు కనపడ్డాడు. కనపడి మొట్టమొదటి మాట చెప్పాడు, శాంతి కలుగునుగాక అన్నాడు. ఏమని చెప్పారు? ఆయన భాషలో శాంతి అంటే షలోమ్. చెప్పండి, షలోమ్. ఉపంజాబా ఇప్పుడు నీ కుడి ప్రక్కన ఉన్న వాళ్ళకి తిరిగి షాలోమ్ అని చెప్పు, తర్వాత నీ ఎడం ప్రక్కన వాళ్ళు తెచ్చి షాలోమ్ అని చెప్పు. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. షాలోమ్. సర్వేశ్వరుని గొర్రెపిల్ల
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి
రాచేయండి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నూతన దేవాలయం కట్టుకున్నాం. మరి మన నాయకులు ఈ ఆలయానికి సహాయం చేసినటువంటి శామ్యుల్ ఉదయ్ భానుగారు తండ్రి గారిని పలకరించాలి, ఎంతోసేపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. తన్నీరు నాగేశ్వరరావు గారు, ఉదయ్ భాను గారికి ధన్యవాదాలు. మీ సహాయం మర్చిపోలేదు సార్, థ్యాంక్ యూ. తన్ని నాగేశ్వరరావు గారు జగ్గపేట నుంచి ఒకసారి చప్పట్లు కొడదాం, ఆయన గౌరవిస్తూ ఉన్నారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్రాలయంలోని సదాలను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అనబడిన ప్రభు చెప్పాడు. మరి మన గ్రామంలో కూడా ఇంత గొప్ప విశ్వాసం ఉన్న గ్రామంలో నూతన దేవాలయం కట్టుకోవాలని చెప్పి మన సంఘం అంతా కూడా ఆశపడినప్పుడు, దానిని మన బిషప్ చెంతకు తీసుకువెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా అంగీకరించారు. కట్టుకునే కెపాసిటీ ఉంది అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డారు. మరి అటుపోయిన సంవత్సరం ఆగస్టు నెలలో పునాదిరాయి వేసుకున్నాం. ఇంక ఇంచుమించు 1 సంవత్సరం 8 నెలలు 9 నెలలు శ్రమపడ్డాం. మరి నూతన దేవాలయాన్ని నిర్మించుకున్నాం. మరి ఈ నూతన దేవాలయం నిర్మించుకోవటానికి మన దేవుడు మనకు తోడున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు సహాయపడుతూనే ఉన్నాడు. తండ్రి గారు చెప్పినట్లు ఐకమత్యముతో కలిసి పనిచేసుకున్నాం. ఐకమత్యముతో అందరూ సహాయం చేశారు. ప్రతి కుటుంబం చేయి చాచింది, ఆలయానికి సహాయం చేసింది. మన దేవుడు మన సంఘానికి చూపిస్తున్న ఈ గొప్ప కృపను బట్టి మన దేవునికి మనమందరం ఒకసారి గట్టి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెల్లించుకుందాం. ఆయన అనుమతి లేనిదే ఏది జరగదు. కాబట్టి మనకి అందమైన దేవాలయం ఆయన కృప వల్ల మనకు వచ్చింది. యేసయ్యని మనం గుర్తు చేసుకుంటున్నామంటే లూర్దు మాతని, మరియ తల్లిని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. ఆ తల్లి ప్రార్థన సహాయం, జపమాల ప్రార్థిస్తూ మనం ఇంత గొప్ప సుందరమైన దేవాలయం నిర్మించుకున్నాం. మరియ తల్లికి మనమందరం గట్టి చప్పట్లు కొట్టి మన యొక్క వందనాలు తెలియపరుచుకుందాం. మరి ఈ దేవాలయం కట్టుడు మొదలు దగ్గర నుంచి నెమ్మదిగా కడుతూ వెళ్తున్నప్పుడు నన్ను అడుగుతూ వచ్చారు, ఎక్కడి దాకా వస్తోందని. కొనసాగుతోంది తండ్రి గారు అన్నప్పుడు చాలా సంతోషపడ్డారు కమిటీ మెంబర్స్, అలాగే బిషప్ తండ్రి గారు. మరి మనం చివరికి వచ్చేసరికి బిషప్ తండ్రి గారు ఇందాక మీరే కట్టుకున్నారు అన్నారు, కానీ 15 లక్షలు వాళ్ళు ఇచ్చారు మనకి. ఇది మనం మర్చిపోకూడదు. మనం ఒక బిషప్స్ హౌస్ నుంచి తండ్రి గారు వారి కమిటీ సలహాదారుల యొక్క అనుమతితో అందరు కలిసి మనకి 15 లక్షలు ఈ ఆలయం మనం పూర్తి చేసుకోవటానికి, ఇక మా వల్ల కావటం లేదు, కష్టాల్లో ఉన్నామన్నప్పుడు మరి ముందుకు వచ్చి ఈ ఆలయాన్ని మనమందరం కూడా పూర్తి చేసుకోవటానికి తండ్రి గారు మరి మనకి ఎంతగానో సహాయం చేశారు. ఎప్పుడు ఫాలో అవుతూనే ఉన్నారు. రామిరెడ్డిపల్లి గురించి ఎంతో శ్రద్ధ చూపించారు. మన మీద ప్రేమతో ఈరోజు వచ్చారు, మన ప్రేమను స్వీకరించారు, మనందరికీ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి మనం దీవించారు. తండ్రి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. అలాగే దీన్ని మనం అప్పుడు చాలాసార్లు విజిట్ చేసి వచ్చినటువంటి మన కమిటీ మెంబర్స్, కన్స్ట్రక్షన్ కమిటీ మెంబర్స్
ఈ ఆలయం కడుతున్నప్పుడు అన్ని విషయాల్లో మైన్యూట్ డీటెయిల్స్ కూడా జాగ్రత్త పడుతూ మన ఇంజనీర్ గారి ద్వారా, మేస్త్రీల ద్వారా గట్టి దేవాలయం దృఢంగా ఉండాలని మన కమిటీ మెంబర్స్ ఎంతగానో శ్రద్ధ చూపించారు. మన కమిటీ మెంబర్స్ చాలాసార్లు ఇక్కడికి వచ్చారు, మనకు సహాయం చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ నూతన దేవాలయ ఆవిష్కరణకి పిలిచినప్పుడు ప్రేమతో అందరు గురువులు వచ్చారు. ఈ వికారియేట్ దగ్గర నుంచి, ఈ వికారియేట్లో నుంచి విచ్చేసిన గురువులందరికీ ప్రత్యేకంగా మా సంఘం తరపున మీకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా వికార్ ఫోరెన్ గారు ఎక్కడ ఏ ఆరాధన జరిగినా, పూజ జరిగినా అక్కడ మాకు తోడుంటారు. ఆయన ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటారు. ఈరోజు కూడా మన మధ్యకు వచ్చారు. మీరన్నా లేటుగా వచ్చారేమో, ఆయన చాలా ముందు వచ్చి మన కోసం ఎదురు చూశారు. వికార్ ఫోరెన్ మరి ఫాదర్ దత్తు గారికి మనందరి తరపున ఫాదర్ మీకు ధన్యవాదాలు. మరి మనకున్నటువంటి 2 కాన్వెంట్ శాంతి నిలయం సిస్టర్స్ ఈ పీఠం గురించి కానీ, మరి నివాస్ అమ్మగారులు కానీ మనకు ఎప్పుడు తోడుండి ఇవన్నీ కూడా నిజం చేస్తూ వచ్చారు. శాంతి నిలయం సిస్టర్స్కి, మరి నివాస్ సిస్టర్స్కి ఒకసారి గట్టి చప్పట్లు కూడా ధన్యవాదాలు చెల్లించుదాం. ఈ సంఘానికి ముందు నుంచి సహాయం చేసిన గురువులకు, ఉపదేశులకు, అమ్మగారులకు కూడా ఒకసారి చప్పట్లు కూడా ధన్యవాదాలు చెల్లించుదాం. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా నేను గుర్తు చేసుకుని ఆశపడుతున్నాను రాంబాబు మాస్టర్ గారిని. ఆయన పుణ్యస్త్రీలను ప్రోత్సహించి వెనకుండి చేసిన కృషి వలన రమారమి 11-12 లక్షలు ఈ ఉపదేశ మాస్టర్ గారు ఆ పుణ్యస్త్రీలను ఎంకరేజ్ చేయటం వలన పోగేసుకొచ్చారు. రాంబాబు గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. చాలా అద్భుతంగా పాడినటువంటి మన కోయర్ గ్రూప్ వాళ్ళకి ఒకసారి గట్టి చప్పట్లు కూడా ధన్యవాదాలు చెల్లించుదాం. అలాగే మర్చిపోకుండా ఈ ఆలయానికి కట్టడానికి సహాయం చేసిన టాపీ మేస్త్రులకు, మేసన్ గారికి, కార్పెంటర్లకు, ఎలక్ట్రీషియన్స్కి, వెల్డర్స్కి సహకరించిన మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి వారికి కూడా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమంది దాతలు ముందుకు వస్తే ఈ దేవాలయం పూర్తయింది. కాబట్టి ఎవరిని మర్చిపోకుండా దాతలందరికీ ఒకసారి గట్టి చప్పట్లు కూడా ధన్యవాదాలు చెల్లించుదాం. అలాగే ఈరోజు ఈ పెద్ద పండక్కి విచ్చేసినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధుమిత్రులకు, ఇతర సంఘస్థులకు, వేరే ఊర్ల నుంచి వచ్చిన వారందరికీ ప్రభు యేసు నామమున మీ అందరికీ స్వాగతం పలుకుతూ, దేవుని కృప, మరియ తల్లి యొక్క ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ ఒకసారి గట్టి చప్పట్లు కూడా ధన్యవాదాలు. అలాగే మన శాంతిని మరి నివాస్ సిస్టర్తో పాటు బయట నుంచి కూడా సిస్టర్స్ వచ్చారు మన కోసం ప్రార్థన చేయటానికి. వాళ్ళకు కూడా గట్టి చప్పట్లు కూడా ధన్యవాదాలు చెల్లించుదాం. మన ఊరు నుంచే ఉన్నారు చాలామంది అమ్మగారులు. వాళ్ళు కూడా నిన్న 3 రోజుల ముందే వచ్చేసారు. ఈరోజు కూడా మనతో ఉన్నారు. మరి విచ్చేసినటువంటి మన ఊరు గురువులు ఉన్నారు ఇక్కడ. అలాగే ప్రసాద్ స్వామి ఇక్కడే ఉన్నారు. అలాగే మన తంబి స్వామి ఇక్కడే ఉన్నారు. రామిరెడ్డిపల్లి నుంచి ప్రత్యేకంగా వచ్చినటువంటి అమ్మగారులకు, బ్రదర్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టి వీరికి కూడా అభినందనలు. మాకు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహాయం చేశారు. వారి వల్లనే మేము ఇంత ప్రశాంతంగా ఈ ఆరాధన జరుపుకొని ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్, సిఐ, ఎస్ఐ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టి చప్పట్లకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే మర్చిపోకూడదు ఇంజనీర్ గారు సోమయ్య గారు, మరి ఆది నుంచి ఆయనే వీటన్నిటిని కూడా ఫాలో అవుతూ అన్ని విషయాల్లో తోడుగా ఉండి మనకు ఉన్నారు. సోమయ్య గారికి గట్టి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెల్లించుదాం. పెద్దలు దయచేసి రండి. బిషప్ గారిని పూల దుశ్శాలువాతో బిషప్ తండ్రి గారిని సంఘ పెద్దలు తండ్రి గారు చూపించిన ప్రేమకు గాను వారికి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నారు. అలాగే పెద్ద పూలదండ చప్పట్లు కొడదాం అందరం. అంత ప్రేమ ఉంది మనందరికీ బిషప్ గారు అంటే. థ్యాంక్ యూ మై లార్డ్ బిషప్. మరిదల సభ్యులు దుశ్శాలువాతో తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. అయిపోయింది. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టి చప్పట్లు కొట్టి
ఎవరు బయటికి వెళ్ళిపోవద్దు, కూర్చోండి మీ స్థలాల్లో కూర్చోండి అమ్మా. ఆఖరి ఆశీర్వాదం ఇంకా అవలా, కూర్చోండి. సిస్టర్స్ ఈ ఊరు నుంచి అయిన అమ్మగారులు లేదు, త్వరగా ఫోటో దిగండి, ముగించండి. సరే, ఇది ఆఖరి. దయచేసి తండ్రి గారిని నిలబడదాం, ఆఖరి ఆశీర్వాదం స్వీకరించుదాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నందురుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ఈ ప్రార్థనాలయాంకితోత్సవమునకు మిమ్ము చేరబిలిచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులు మీపై మెండుగా కురిపించునుగాక. ఆమేన్. అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుడు యందు చేరదీయ తలబెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించునుగాక. సకల పునీతులతో పాటు మీకు స్వర్గానందమునకు వారసులగుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని దీవెన మీపై వేంచేసి సదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చివరిగా మన ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ. మరి ఈ సందర్భంలో నేను ఇంకో వ్యక్తిని గుర్తు చేసుకోవాలి. ఈ ఆలయం కడతానికి పునాది వేస్తూ మిమ్మల్ని సిద్ధపరిచిన జుగుంట్ల జయరాజ్ మాస్టర్ గారు 7 సంవత్సరాలు మీతో ఉండి మిమ్మల్ని సిద్ధపరిచి మిమ్మల్ని ఆ స్థితికి తీసుకువచ్చాడు. మాస్టర్ గారికి, జయరాజ్ మాస్టర్ గారికి గట్టి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెల్లించుదాం. అదేవిధముగా మన విచారణ గురువులకు మన గ్రామస్తులు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫాదర్ ప్లీజ్ ఒక్కసారి రండి, ప్లీజ్ ఒక 2 minutes ప్లీజ్. దే ఆర్ ఆల్ రెడీ విత్ కమ్. విచారణ గురువులను సన్మానం చేయాలనుకున్నటువంటి వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మనూరు గ్రామం నుండి నాగమల్లి గారు వారి దగ్గర ఉన్నటువంటి దుశ్శాలువాతోటి పుష్పగుచ్చంతో సన్మానిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నట్టు ఇక్కడ పూలు ఉన్నాయి, రండి. ఆదర్శమూర్తివి నీవమ్మ, సద్గుణరాశి శ్రేయ స్వరూపి స్వర్లోక